ఉన్నట్టుగా అధికారుల వెనుక రాజకీయ నాయకులు ఉన్నట్టుగా తేట తెల్లమవుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. మహేందర్, మీరు చెప్పినట్టుగా ఇది టేబుల్ మేనేజ్మెంట్ డెఫినెట్గా అంటే అందరము కలిసి పంచుకుందాము, కలిసి అనుభవిద్దాము అనేటువంటి ఇది కనిపిస్తోంది. కానీ అక్కడ హైడ్రా అనేది ఒకటి ఉంది, వాళ్ళు చూస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్నాము మనము, ఇది ఖచ్చితంగా రేపో మాపో కూలుస్తారు, మీడియా ఉంది, ఈరోజు ప్రజలు ఉన్నారు, గమనిస్తూ ఉంటారు, కంప్లైంట్స్ వెళ్తాయి అనే ఏ మాత్రం కూడా ఇంత భయం కూడా లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు తీరిగ్గా కానిచ్చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇందాక మీరు డిఈతో మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా మీరు అక్కడ లైవ్లో మాట్లాడించినటువంటి ఆ స్థానిక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమాత్రం కూడా సాటిస్ఫై కానటువంటి పరిస్థితి. అంటే కేసులు పెట్టాము, కోర్టులో ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని అంటే ఈ రకమైనటువంటి ధోరణి కనుక ముందు ముందు కూడా ఇలాగే ఉంటే ఇక మిగతా చెరువులు కూడా కబ్జాకు గురవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అతి త్వరలోనే అని ఆయన కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా హెచ్చరికతో పాటు ఇప్పుడు స్థానిక ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు అదే చెప్పారు. ఇక్కడ అధికారి చెప్పినట్టు దానిపై ఎటువంటి ఏమాత్రం సంతృప్తి చెందలేదు. మేము మా పరిధిలో ఉంది, మేము కాపాడుతున్నామంటే రేపే డిమాలిష్ చేస్తున్నాం, మా పరిధి ఎఫ్టీఎల్ పరిధి కాబట్టి అది దీంట్లో ప్రధానంగా ఇరిగేషన్ వాళ్ళు చేసిన పని, అక్కడ వాళ్ళ పరిధి ఎఫ్టీఎల్ ఎంత వస్తుంది, ఆ శిఖం ఎంత వస్తుంది, అప్పటి వరకు అద్దురాలు బాతి వాళ్ళంతా కూడా వాళ్ళ పరిధిని వాళ్ళు కాపాడుకోవాలి. ఇక దీనికి ఇరిగేషన్ కూడా జాయింట్ ఆపరేషన్గా వీళ్ళు సహకరించాలి. కానీ ఈ రెండు సమన్వయం లేదు అనే దానికి ఇప్పుడు ఇందాకలా మనం మాట్లాడిన తీరు కావచ్చు, ఇక్కడ డి గారు మాట్లాడగానే ఎంఆర్ఓ గారు మాట్లాడకపోవడానికి కారణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటి క్లియర్ అవుతున్న పరిస్థితి. సో ఇది కాపాడాలనుకునే ఉద్దేశమే ఉంటే, ఈ చెరువును భావితరాలకు అందించాలనే సంకల్పమే ఉంటే, హైడ్రా అనేది ఒకటి ఉంది, దానికి మనం భయపడాల్సిన అవసరమైతే ఉంది. ఈ హైడ్రా అనేది చాలా తీవ్రంగా ఉంది, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తుంది. ఈ పూట మనము టేబుల్ మేనేజ్మెంట్ చేసుకొని మన కడుపు నింపుకుంటే సరిపోదు, భవిష్యత్ తరాలకు ఈ సహజ వనరులు అందించాలనేటువంటి తాపత్రయము హైడ్రా పైన ఉంది. హైడ్రాకు మనం కూడా తలకి పనిచేయాలనేటువంటి కాంక్ష అధికారుల్లో ఉంటే, ఆ భయమే ఉంటే ఇంత దారుణానికైతే పూనుకోరని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది సమన్వయ లోపమే కాదు, అధికారుల నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది. హైడ్రా ఉంటే మాకేంటి అనేటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది. హైడ్రాను అసలు మేము లెక్కనే చేయము అనేటువంటి తంతు మాత్రం ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఎందుకంటే హైడ్రాకు కనీసం భయపడితే హైడ్రా నోటీసులు ఇస్తుంది, కనీసం ఆపాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది కనీసం కోర్టు పరిధి, ఒక హైడ్రా ఆపకపోయినా ఇక్కడ కోర్టు పరిధి ఉంది కాబట్టి కోర్టుకైనా భయపడాలని అవసరం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానాలకు మనం ఎంతో గౌరవిస్తాం. కానీ ఇక్కడ హైడ్రాకు భయం లేదు, న్యాయస్థానాలకు భయం లేదు, స్థానిక నేతలకు స్థానిక అధికారులకు భయం లేదు. మీడియా వస్తే కేసులు పెడతాం, భయపెట్టిస్తాం, ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తాం అన్నట్టుగా భయపెట్టడాలు. సో చాలా వరకు కూడా రాటు తేలిపోయినటువంటి పరిస్థితి అనుకోవచ్చు. సో ఎంత కూడా ₹1,00,000 గజం అన్నప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, పగడ్బందీగా ఉన్నారు. మరి దీంట్లో ఎవరెవరి వాటా ఎంత ఉందో క్లియర్గా అర్థమవుతుంది. లేదు మనం ఆరోపించినవన్నీ అవాస్తవాలు, మనం అనుమానపడ్డది కాదు అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీనిపైన అధికారులు వారంలోగా లేదా 10 రోజులుగా పక్ష రోజులుగా దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలి. రాజ్ న్యూస్ వీళ్ళని వదిలిపెడుతుందని మాత్రం భావించకూడదు. వీళ్ళు ఖచ్చితంగా పదే మరో 10 రోజులు చూద్దాం, మళ్ళీ 12 రోజులు చూద్దాం, దీనిపైన ఏమైనా చర్యలు ఉన్నాయా, దీనిపైన ఏమైనా డెవలప్మెంట్ ఉందా అనేది. కానీ చూద్దాం వీళ్ళ వేరే నిజంగా మనం ఆరోపించినట్టుగా అనుమానపడ్డట్టుగా ఉందా, లేదా నిజాయితీగా వీళ్ళంతా కూడా పనిచేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూస్తూనే ఉంటాం, అందిస్తూనే ఉంటాం ప్రజలకు ఎప్పటికప్పుడు విషయాలు కూడా మనం అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా ఇది దుర్గ చెరువులో ప్రస్తుతం ఈ డ్రామా అనేది కూడా క్లియర్గా మనకు ఒక క్లియర్ అర్థమవుతున్న పరిస్థితి అనుకోవచ్చు. రైట్, అధికారులు పట్టించుకోకపోయినా చూసి చూడనట్టు ఉన్నా కూడా రాజ్ న్యూస్ మాత్రం ఇలాంటి అక్రమార్కుల గుండెల్లో